జీవోత్సవాలైతే మీకేమో నోరు పెగలది. అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి ముందు మా జిల్లాకు నీళ్ళి 2 లక్షల మంది ఫ్లోరైడ్తో బాధపడుతున్నారు అనేందుకేమో గొంతు పెగలది. అదే కేసీఆర్ గారు ఇంటింటికి నీళ్ళు ఇస్తా, తెలంగాణలో ఫ్లోరైడ్ భూతం లేకుండా చేస్తా అంటే మీకు మింగుడు పడది. మీకు శాతగాని పని కేసీఆర్ గారు చేస్తుంటే ఇద్దరు నల్గొండ జిల్లా నాయకులే కదా మీరు, ఉత్తమ్ గారు జానారెడ్డి గారు. మరి ఇద్దరు మంత్రులుగా ఒక ఆయన 15 ఏళ్ళు సర్టిఫికెట్లు సీనియర్ మోస్ట్. ఏం చేసినావు, ఎప్పుడు వచ్చినావు అన్నది కాదు. అంటే మాట్లాడితే బచ్చగాళ్ళు, స్థాయి లేదు. ఈ స్థాయి ఏందో నాకు అర్థం కాదు. ఏంది స్థాయి? నీకు ప్రజలు వేసి ఓట్లు వేస్తే నువ్వు ఎమ్మెల్యేనో నేను ఎమ్మెల్యే. స్థాయి ఏంది? నా వయసుతో నీకేం సంబంధం? సబ్జెక్ట్ ఉందా లేదా చూడాలి. కానీ నా రిక్వెస్ట్ వల్ల మీతో ఒకటి, ఇట్లాంటి విషయాలను ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే మిషన్ కాకతీయ అనగానే కూడా కమిషన్ కాకతీయ అంటాడు. అంటే నువ్వు చేసిన దిక్కుమాలిన పనులు అందరూ చేస్తారు ఏం దేశంలో? అంటే మీ హయాంలో మీరు మంత్రులుగా చేసిన దౌర్భాగ్యపు పనులు, దిక్కుమాలిన పనులు, భావదారిద్ర్యంతో మీరు చేసిన దిక్కుమాలిన కార్యక్రమాలు అందరూ చేస్తారనుకునే ఒక పతనమైన మానసిక ఆలోచన ఉండడమే దౌర్భాగ్యం. అట్లాంటి పనులు ఇంకోళ్ళు చేస్తారనుకొని పచ్చ కామెరలోడు కదా మొత్తం లోకం అంతా పచ్చ కనబడ్డట్టు ప్రతి దానిలో అవినీతి మాత్రమే కనబడడం మీ దౌర్భాగ్యం, అది మాది కాదు. మిషన్ భగీరథలో మాకు కనబడుతున్నది గొంతెండిన నల్లగొండకు, గొంతెండి జీవోత్సవాలుగా మారిపోయిన ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళే 2 లక్షల మంది ఎవరైతున్నారో ఆ కుటుంబాలకు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం మాకు కనబడుతున్నది. మీకేం కనబడుతున్నది? కాంట్రాక్టర్లు, పైసలు, సబ్ కాంట్రాక్టర్లు, ఇదే తప్ప మీకు ఇంకోటి కనబడదు. మిషన్ కాకతీయలో 46,000 చెరువులకు జీవం పోసి ఈరోజు తెలంగాణలోని 25,000 పల్లెలకు బ్రహ్మాండంగా ఆ పల్లెల్లో ఉండే కులవృత్తులు చేసుకునే వారికి, రైతులకు గదే జేసీబీలు, మళ్ళగదే దిక్కుమల్ల లేని పనులకు రాసుకునుడు. ఇలా ఒకటి మీరు ఆలోచన చేయాలి. డబల్ బెడ్రూమ్ ఇల్లు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెరప్పుడు జరిగినాయి చెప్తే ఒక ఊరున్నది, మరి 500 ఇల్లు ఎడవైనాయి అంటే ఇక ఉత్తమానికే తెలియాలి, నాకే తెలియదు. ఏ అంటే ఆదర్శ్, బి అంటే బోఫోర్స్, సి ఫర్ కామన్వెల్త్, ఇక చెప్పుకుంటూ పోతే జెడ్ దాకా ఉన్నాయి. ఆకాశం నుంచి పాతాళం దాకా ఏది ఇడిచిపెట్టలే. ఆకాశంలో ఉండే 2G, 3G, 4G, ఆకాశంలో ఎగిరే ఆగస్టా హెలికాప్టర్ నుంచి మొదలు పెడితే పాతాళంలో ఉండే బొగ్గు దాకా ఏది వదలకుండా పంచభూతాలను పరమానంతిగా తిన్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇవాళ మన దగ్గరకు వచ్చి అవినీతి, ఇదే ఉత్తమన్న కార్ల కదా 3 కోట్ల రూపాయలు దొరికి కాలిపోయింది ఎలక్షన్లలో. ఇలా ఆయన కూడా మాట్లాడుతున్నారు అవినీతి, కరప్షన్ కాదు. కాంగ్రెస్ పేరే ఎన్ని స్కాములు చేశారంటే వాళ్ళు, ఆ పేరే మారిపోయింది. స్కామ్ కాంగ్రెస్ కాదు అది. అటువంటి పార్టీ ఇవాళ వచ్చి అవినీతి జరుగుతుంది, ఏడ జరుగుతుంది, జరిగితే చూపెట్టు.